సెంట్రల్ విషయానికి వస్తే గనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ అటు సెంట్రల్ పరంగా చక్రం తిప్పబోతున్నారు అని అంటున్నారు. అసలు ఏ విధమైన పొజిషన్స్ రావచ్చంటారు? ఇప్పుడు సెంట్రల్‌లో అంటే ఎన్‌డీఏలో ఉన్నారు కదండీ వీళ్ళందరూను. హ్మ్. ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారక్కడ. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మోడీ గారు 400 సీట్లు అని అన్నారు. అది 300 అన్నారు. 350, 300 అన్నారు. హ్మ్. మనం 280 ప్లస్ అవుతున్న అంతకంటే 300 కూడా వెళ్దాం అని చెప్పాం ఇంతకుముందు మన ఛానల్‌లో పెట్టాం. అవును. అవును. సో, ఈ 280లో కూడా బీజేపీ 240 చిల్లర ఉందేను. సో, హ్మ్. డెఫినిట్‌గా ఇక్కడ ఎన్‌డీఏ కూటమి యొక్క బలం కావాల్సొస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి. సో, చంద్రబాబు నాయుడు గారు ఒక చాణక్యుడి యొక్క తెలివితేటలండి. ఒక్క మాట మీకు చెప్పాలి ఏమని అనుకోండి, ఈ భారతదేశానికి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక ఆణిముత్యం అనుకోండి. యాజ్ ఫర్ యాజ్ పొలిటికల్ సినారియోస్ కన్సర్న్. మంచి తెలివైన అడ్మినిస్ట్రేటర్ అని కాకుండా మంచి ప్లానింగ్, ప్రోగ్రామింగ్, థీల్ అని చక్కగా చేశారనమాట. సో, అటువంటి వ్యక్తి ఎన్డీఏలో ఉండడం, సో దేశాన్ని డెఫినెట్గా ప్రగతి పదాన్ని ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు ఈజ్ గోయింగ్ టు బి ప్లే వెరీ బిగ్ రోల్. చాలా అద్భుతమైన రోల్ ప్లే చేస్తారు అక్కడ. పోర్ట్ఫోలియోస్ కూడా ఆఫర్స్ కూడా ఉండొచ్చు. బట్ జనరల్గా ఆయన ఇక్కడ ఆంధ్రాకి సీఎం కింద ఉండాలి కాబట్టి ఆయన ఇమీడియట్గా నో రెస్పాండ్ అయితే ఉండదు. బట్ ఇండైరెక్ట్గా మాత్రం మనకు ఆంధ్ర రాష్ట్రానికి బెనిఫిట్స్ ఏమేమి కావాలో అన్ని బెనిఫిట్స్ కూడా తెప్పించుకోగలుగుతారు. తెప్పించుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మన అమరావతియే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం అంతా డెవలప్ చేయడానికి ఏంటేంటి కావాలో అన్నీ నిధుల దగ్గర నుండి, వనరుల దగ్గర నుండి అన్నీ తెచ్చుకోవడానికి సెంట్రల్తో చాలా చక్కటి రిలేషన్ మెయింటైన్ చేసి ఆయన సక్సెస్ఫుల్ అవుతారు. ఈ సక్సెస్ అన్నది అంటే ఈ ఫౌండేషన్ అనేది మనకు ఒక 15-20 ఇయర్స్ వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ది బెస్ట్ దాన్ ఎనీ స్టేట్ అన్నట్టుగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇది రైట్ టైం అండి యాక్చువల్లీ. ఈ యోగం ఎలాగైతే పట్టింది ఇప్పుడు, ఆ యోగం ఏంటంటే మనం జాతకాల్లో కూడా చెప్తామండి. 2 గ్రహాల కలయిక ఒక యోగం అంటారు. ఒక బుధుడు రవి కలిస్తే బుధాదిత్య యోగం అంటాం. గురుడు చంద్రుడు కలిస్తే గజకేశి యోగం అంటాం. గురుడు కుజుడు కలిస్తే గురుమంగళ యోగం అంటాం. చంద్రుడు ప్లస్ గురుడు కలిస్తే చంద్రమంగళ యోగం అంటాం. ఇలాగా 2 గ్రహాలు కలిసినప్పుడు ఒక యోగం అవుతుందంట. అలాగే చెప్పట్లో 2 చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుందంట. అలాగే 2 గ్రహాలు కలిసాయండి. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండోది చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళిద్దరు కలయిక అనేది ఒక యోగం అక్కడ. ఆ యోగం మీద వెళ్తున్నప్పుడు కూడా ఎవరు ఆపలేరండి. ఎనీ డెసిషన్ ఈజ్ అల్టిమేట్గా ఉంటుంది. సో యూ కెన్ సీ న్యూ ఆంధ్రప్రదేశ్ మనకు మ్యాప్లో వెరీ సూన్ చూస్తామండి. ఒక్క ప్రమాణ స్వీకారం అవనండి, అక్కడ నుండి ఎవ్రీడే హౌ ఇట్ వర్క్స్ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతిరోజు ఒక న్యూస్ లాగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ది. ఇంకొక పర్సన్ గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పండి. జీవీఎన్ఎల్ చార్లి ఈ మధ్యకాలంలో బాగా వినపడిన పేరు. అలాగే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎన్ని ఓట్ల మెజారిటీతో ఓడిపోతాడో కూడా చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే జీవీఎన్ఎల్ చార్యులు. ఆయన గురించి జీవీఎల్ ఆచార్యులు అంటుంటారు ఆయన. అంటే ఆయన పేరు జీవీఎన్ఎల్ చార్యులు అనమాట. జీవీఎన్ఎల్ చార్యులు. అసలు ఏంటి అంటే ఆయన కూడా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయ్యారు. అసలు జగనే మళ్ళీ సీఎం అవుతాడు అని, జగన్కే పట్టం కడతారు అని చెప్పాడు ఆయన. అలాగే జగన్ ఎంత మెజారిటీతో గెలుస్తాడో కూడా ఒక ఫిగర్ చెప్పినటువంటి వ్యక్తి. అలాగే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, అది కూడా ఒక ఫిగర్ చెప్పినటువంటి వ్యక్తి. ఆయన గురించి మీరేం చెప్తారు? ఆయన ఒక కమెడియన్ అని చెప్పొచ్చండి. తప్పుగా అనుకోండి ఇలాగ అంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఆచార్యులు గారు, జీవీఎల్ ఆచార్యులు, ఆయనేమో ఏదో ఆస్థానం మనవాడిని ఏదో పలానా ఈ మధ్య ఒక శాటిలైట్ ఛానల్ నాతో పాటు పక్కన కూర్చున్నారండి ఆయన. కూర్చుని నాతో కూడా అలాగే చెప్పారు అక్కడ కూర్చున్నప్పుడు. అప్పుడు అడిగాను ఆయన్ని, ఏ ప్రామాణికంగా నువ్వు లెక్కేస్తావు చెప్పు, నీకు 100 కాగితాలు పట్టుకుని వచ్చావు, ఈ కాగితాల్లో చెప్తున్నావు కదా. అసలు బేసిక్గా ఆయన ఇంకో మాట కూడా అంటాడు, నాకు చంద్రబాబు నాయుడు గారికి జాతకం నా దగ్గర లేదంటాడు. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ప్రాపర్గా ఆయన ఎవరికి ఇవ్వలేదు, ఆయనకి జాతకమే లేదంటాడు. వికీపీడియాలో చూస్తే అన్ని కరెక్ట్గానే ఉంటాయేమో. అలా ఓ మాట అంటాడండి. రెండో మాటలో ఓ 100 కాగితాలు పట్టుకుని వస్తాడు, ప్రమాణిక ఇది చేశాను, అది రీసెర్చ్ చేశానని. సో ఏ రకంగా చేశానని ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి. నాకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతకము దశలు, అంతర్దశలు, గోచారం, గ్రహచారం, అలాగే నవాంశము చెప్తాం, దశాంశం ఎలాగని చెప్తాం, అలాగే అన్ని రకాల జాగ్రత్తలు నేను కొంచెం చెప్పగలుగుతాను. అది మైండ్లోకి ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది అంతా. మనం చెప్తాం, దీన్ని బట్టి ఇది అవ్వచ్చు. సో ఒకసారి కాన్ఫిడెంట్గా మనం చెప్తున్నాం అంటే క్లారిటీ వస్తే మనం కాన్ఫిడెంట్గా చెప్తాం. ఎవరైనా ఆస్ట్రాలజీ మనతో డిస్కస్ చేసినప్పుడు ఈ రీజన్ నేను చెప్పాను, ఇది తప్ప కాదు అని అడగదాం. ఒక్కొక్కసారి మనది కూడా తప్ప అవ్వచ్చు, కానీ మనం ఫైట్ చేయగలం, ఎందుకంటే మనం క్లారిటీగా చెప్తున్నాం కాబట్టి. సో అలాంటి క్లారిటీ ఏమైనా ఉందా అని అడిగానండి మధ్య ఒక శాటిలైట్ ఛానల్ పక్కన కూర్చున్నప్పుడు. దానికి మన సమాధానం లేదండి. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు, జగన్మోహన్ రెడ్డి ఇన్ని మెజారిటీలో గెలుస్తాను దానికి ఏదో ఒక ప్రమాణికం చూపించాలి. ఇప్పుడు ఎవరైనా ఏ అస్ట్రాలజీ కానీ ఒకటే మాట చెప్తానండి, నేను గొప్పని కాదు, ఇక్కడ మేము విద్యలో ఉన్నా, శ్రీ విద్యలో ఉన్నా, మనం అన్నీ చెప్తాం. మా గురుగారు అంపోలు రుద్రకోటి శర్మ గారి యొక్క ఆశీస్సులతో మేము చెప్తామండి ఇదంతా.
ఏమేంటంటే చెప్పిన దానికి ప్రామాణికం తీయండి. ఆస్ట్రాలజికల్గా ఒక డేటా ఉంది, డే టు టైం ప్లేస్ ఉంది, దానికి ఈ కారణం వల్ల ఇది అవుతున్నాయి ఒక రీజనింగ్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ నింద మన మీద పడదు, సబ్జెక్ట్ మీద పడుతుంది. ఒక సబ్జెక్టు అలా ఉంది కాబట్టి చెప్పారు, వీళ్ళు తప్పేం లేదని అనుకుంటాం. ఈ మహానుభావుడు కాన్ఫిడెంట్గా మన మీడియా సాటిలైట్ ఛానల్లోనే నేను కమిట్ అయి ఉన్నానండి నా మాట మీద అన్నాడు. ఈ సాటిలైట్ ఛానల్ అదే TV9 ఏదో సాటిలైట్ ఛానల్ అని అన్నారు. అంటే నాకు ఇదేంటి కమిట్మెంట్ ఇలా ఉండడం ఏంటి. సో అక్కడే నేను ఫైర్ అయినాను ఆయన మీద, యూఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్గా అని చెప్పి. సో మనం ఆయన ఒక అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని కన్సిడర్ చేయడం వీలేదండి, కండెమ్ చేయాలండి అలాంటి వాళ్ళని. బేసిక్గా ఆస్ట్రాలజిస్ట్ చాలా గొప్పవాళ్ళు ఉన్నారండి. ఈరోజు మీ ఛానల్ ముందు నేను చెప్తున్నానండి, టీవీ ఛానల్ ముందు కనబడకపోయినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోని పల్లెటూరుల్లోని విలేజ్లోకి వెళ్ళి అగ్రహారాల్లోకి వెళ్ళి కూర్చుంటే అద్భుతమైన ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారండి. 2 నిమిషాల్లో చక్రాలు రాసి మన జీవిత కథ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు టీవీ ముందు కనబడరు కానీ డెఫినెట్గా మనం పెద్ద విఐపీస్ అందరూ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని జాతకాలు చూసుకుని ముందుకు వెళ్తుంటారండి. సో అంత అద్భుతమైన పరిస్థితి ఉందండి. ఈయన జీవీఎల్ ఆచార్య మీరు స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి మరి అంతకంటే ఇంకో మాట అనడం లేదు. ఈజ్ ఎ కమెడియన్ అని చెప్పచ్చు, ఒక రకంగా చెప్పాలి. సబ్జెక్ట్ వచ్చా అని ఇప్పుడు కోపం తెచ్చుకోవచ్చాను దాని మీద. బట్ వెరీ బిగ్ ఫెయిల్యూర్. బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అన్నాడు కదా నేను, లేకపోతే నేను ఏదో కోసేసుకుంటాను. మరో వేణుస్వామి అనుకోవచ్చు. మరో వేణుస్వామి. వేణుస్వామి అంత డేర్ లేదండి మరి వీళ్ళందరికీ. అది వేణుస్వామి ఇస్ అల్టిమేట్ హైలీ ఎలివేటెడ్ పర్సన్. వేణుస్వామిని అసలు ఎవరితో కంపేర్ చేయలేమండి, ఎవరు కంపేర్ చేయాలి. కాన్ఫిడెంట్, ఆయన కాన్ఫిడెంట్ ఇస్ డిఫరెంట్ అండి. అబద్ధం చెప్పిన కాన్ఫిడెంట్గా నేను అనలేదన్నమాట. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఈ సబ్జెక్ట్. ఆయన ఇంకో విచిత్రమైన మాట అన్నాడండి, అది కూడా నేను ఒక్కొక్కసారి బాధపడుతుంటాను. నేను మీ అందరిలో రాశి వాళ్ళు చెప్పుకునే జ్యోతిష్యులు కాదన్నాడు. అంటే ఏంటి రాశి వాళ్ళు చెప్పుకునే వాళ్ళు అన్ని ఎంత తక్కువగా ఆస్ట్రాలజీ గురించి, ఆయన ఆస్ట్రాలజీ గురించి అలా మాట్లాడి నేను బాధపడుతున్నాను. ఇప్పుడు ఏమంటారంటే ఆయన ఒక ఛానల్లో ఒక వీడియోలో అంటున్నాడంటే, నేను అందరిలాగా రాశి వాళ్ళు చెప్పుకునే జ్యోతిష్యుని కాదు. లేకపోతే వేణుస్వామి గారు. అందుకే ఒకసారి నేనేమంటున్నానంటే, ఏదైతే అది అయ్యింది, వేణుస్వామి జాతకం చూద్దాం మనం. వేణుస్వామి జాతకం ఉందండి, అది తీయాలి లోపలండి, నా దగ్గర సెల్లో ఉంది. చూసి ఇప్పుడు ఎందుకులండి, ఆయన అసలే కష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు. ఆయన మళ్ళీ జాతకం చెప్పడం దేనికి, ఆల్రెడీ ఒకటికైతే తెలుసు, పిక్చర్ అయితే కనబడుతుంది. ఇది ఇస్ అ బిగ్ వార్నింగ్ ఫర్ హిమ్ ఫర్ అండర్ 1 year. ఇట్ థింక్స్ వెరీ బ్యాడ్. అంటే ఎవరైనా లేపేసే అవకాశాలు ఉన్నాయంటారా? అలాంటి ప్రశ్నలు అడుగుతారు లైవ్లో. జాతకం ప్రకారం పాపం జాగ్రత్త పడతారండి. జాగ్రత్త అష్టమిషన్ అన్నా కాబట్టి జాగ్రత్త పడాలండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేయగలిగారు? అష్టమిషన్ వచ్చారు, ఎన్ని యాగాలు చేసినా సరే ఆయన జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకు తెలుసు. చెప్పాము, ముందుగానే చెప్పాము జాగ్రత్త పడాలి. ఏమంటే అష్టమిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక అస్ట్రాలజర్ కానీ ఏం చేయాలనే విషయం మీరు నన్ను అడిగితే అప్పుడు నేను చెప్తాను మీకు. ఏంటంటే అష్టమిషన్ వచ్చిందంటే శని ఏం చేస్తాడండి, ప్రజాదరణ ఇచ్చేవాడు, వాడు బలహీనపడ్డాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రజల్లోకి వెళ్ళి ప్రజలాదరణ పొందడానికి ఏం చేయాలని ఆలోచించి ప్రజల్లోకి వెళ్ళిపోవాలి ముందు. అంతేకాని నేను రాజు కదా పైన అక్కడ కూర్చుంటానికి సరిపోదండి. అలాగే రాజకీయ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు ఏం చేయాల్సిందంటే ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా నాకు అష్టమ శని ఉంది, శని వచ్చి ఎవరికైనా పడితే ఏం చేస్తాడంటే రోడ్ల మీద తిరుగుతాడు మనిషి, ఎండవానానికి తిరగాల్సి వస్తుంది. మీకు తెలిసిందే కదా, సరైన టైం తిండి నిద్ర లేకుండా. అలాంటిది అష్టమ శని ఆరంభం అవ్వగానే అంటే 2023 ఏప్రిల్ 19 నుండి కేసీఆర్ గారు కానీ రోడ్ల మీకు వచ్చేస్తాయి, అంటే పబ్లిక్లోకి వచ్చేస్తాయి. వీళ్ళు చూడండి, అందులో ప్రజా వాకింగ్ అంటే జైత్యాత్ర చేస్తున్నారు కదా అందరూ, ఎంతమంది చేయలేదండి రాజకీయ నాయకులు. అలాగే పబ్లిక్గా వెళ్ళిపోయి ఉంటే డెఫినెట్గా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా కూర్చోండి. ప్రజాదరణ పొందాలంటే శని ఆ పని చేయిస్తారు మన చేత. సో ఆయన అలా చేయాలి, ఆయన కోట్లో ఆయన కూర్చున్నాడు, అది బిగ్ డ్రాబ్యాక్ అయిపోయింది. అలాగే ఈయనకి అష్టమ శని వల్ల కానీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ పొందడానికి పనులు చేయాలి. చాలా ప్రజాదరణ వచ్చింది వేణుస్వామికి, వచ్చింది. అది చెప్పలేనంత వెలకెట్టలేనంత ప్రజాదరణ అయితే వచ్చింది. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఇలాగే ఉండాలి ఆయనకి ప్రజాదరణ అని నేను కోరుకుంటున్నాను కూడా. ఓకే అండి, మీ అభిమానం మీకు కాదన్ను, నాకు కూడా మంచి మిత్రుడే రండి ఆ రకంగా అయితేను. అది కాదు ఏంటి, ప్రజాదరణ పొందడం అంటే ప్రజల ఆదరణ అభిమానాలు పొందాలి, ఇదే అండి, అది అక్కడ అర్థం. చాలా అడిగలేదు. సో హైయెస్ట్ పీక్స్కి వెళ్ళాడండి, బాగానే ఉంది. ఆయన ఒక వీడియో పెడితే 300-400K వ్యూవర్స్ ఉంటారు ఆయన వీడియో పెడితే. కామెంట్లు కూడా బాగుంటాయి. అవి నేను చూడండి, ఓన్లీ అదొకటి చూసి మార్చేస్తుంటాను. నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటాను ఆయన ప్రోగ్రామ్స్. నేను అంటే సబ్జెక్ట్ కాదు, డ్రాస్టిక్గా మంచి చెడు. ఒక ఆస్ట్రాలజర్ ఎప్పుడు కూడా చెడు మాట్లాడద్దు. ఇప్పుడు వచ్చే నెల నుండి బాగుంటుంది అని చెప్తే ఈ నెల బాగోలేదని అర్థం చేసుకోవాలి మనం. అదండి వచ్చే నెల మీకు బాగుంటుంది మనం అలాగే చెప్తామండి, వచ్చే నెల నుండి మీకు బాగుంటుంది అంటే అర్థమైతే ఈ నెల నీకు బాగోలేదని అర్థం చేసుకోవాలి.
అంతేగాని ఈ నెల రోజుల కోసమని మనం చెడుగా మాట్లాడకూడదు అసలు. వాక్శుద్ధి అని అంటే చెడు చెప్పకూడదండి వీళ్ళలో. ఇప్పుడు ఆయన గురించి మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నా అయినా ఆయన గురించి నేను చెడుగా ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకు? ఆయన గొప్పవాడని నేను చెప్పుకుంటున్నాను. అదే అన్నా గొప్పవాడు. ఉమ్. ఆ గొప్పతనం అలాగే ఉండాలని అదే. కోరుకుంటున్నాను. సో అలాగే ఏంటంటే అష్టంశ నేర్పించిన తర్వాత అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఆయన నేర్పిస్తుంది. చెప్పాం. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో చూస్తే కూడా ఆయన డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ కొన్ని దానికి కావాల్సిన ఆయన పరిహారాలు చేసుకోవాలండి బాబు. అందరికీ చేయడం కాదు, ఆయన ముందు చేసుకోవాలి పరిహారాలు. పరిహారాలు అంటే ఆయనకు తెలుసు ఏంటంటే చేసుకోవాలి. అవన్నీ జాగ్రత్త చేసుకుంటే అట్లీస్ట్ లైఫ్ థ్రెడ్స్ ఏం లేకుండా ప్రశాంతంగా ఆయన ఐ ఉండగలుగుతాం. హోప్ ఈ వీడియో వేణుస్వామి చూడకూడదు అనుకుంటున్నాను. అలా అంటారా? గుడ్. రైట్ అయితే అది సార్. మీరు చెప్పడం వేరు, నేను చెప్పాను అనుకోండి పాప బాధపడిపోతారు ఆయన. అ- ఏంటి స్నేహితుడు మంచి మిత్రుడు అందుకే ఏంటి అని అంటున్నా చెప్తాను. మీ మాటలు ఆయన వినకూడదని ఈ వీడియో చూడకూడదు చెప్తున్నాను నేను. లేదండి, అందరూ అన్న తర్వాత ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఇంత ఇబ్బంది పడిన తర్వాత చెప్పాలి, ఎక్కడో ఏదో మార్గంలో ఆయన చెప్పాలండి. జాగ్రత్తగా ఉండాలి నాయన అని చెప్పాలి. మాట జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓకే చాలా డైనమిక్ పర్సన్ మేబీ, బట్ కొన్ని చోట్ల మనం తగ్గాలి. మన ఎవరు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయనకి ఎన్ని మాటలు పడ్డాయండి, తగ్గలేదు జనాల మధ్యలోని. తల వంచాడు కదండి, మొక్కాడండి, నమస్కారం చేస్తాడు, నమస్కారం పెడతాను ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. ఎన్ని రకాలుగా ఆయన తల వంచారు అక్కడ పిఠాపురంలోని. తగ్గవలసింది తగ్గారు. ఇప్పుడు ఇప్పుడు కూడా ఎక్కారు. ఇప్పుడు ఎక్కిన తర్వాత మళ్ళీ తగ్గి వినయ విధేయతలతో మాట్లాడతారు. నిన్న కూడా ఆయన ఇవాళ ఇప్పుడు వీడియోలో చూసాము, మనం ప్రజల్లోకి వెళ్ళాలి అన్నట్టుగానే ఉన్నారే తప్ప కిరీటం వచ్చినట్టుగా ఆయన అక్కడ మాట్లాడట్లేదు. సో డెఫినెట్గా తగ్గాలి. మనిషి అనేవాడు, ఆస్ట్రాలజర్ అనేవాడు అహంకారం కానీ ఉందాభావం కానీ ఇవన్నీ కొంచెం చూసుకుని జాగ్రత్త చేయాలి. విద్యలో ఉన్నవాళ్ళు కానీ మంత్రసాధన చేసేవాళ్ళైతే అవన్నీ అలా ఉంటారండి. ప్రశాంతంగా ఉంటారు, పనులు చేసుకుని పోతుంటారు. సో అవన్నీ తగ్గాలి.